రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. KGF 2 వంటి సంచలనం తర్వాత యష్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఆడియన్స్ లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇక కథ విషయానికి వస్తే, స్వాతంత్ర్యానికి పూర్వం పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. అక్క గంగ అంటే నయనతార సలహాతో గోవాను తన గుప్పెట్లో ఉంచుకుంటాడు రాయ. సాల్వదార్ కూతురు రెబెకా అంటే తారా సుతారియాతో పెళ్లి నిశ్చయమైన సర్కస్ ఆర్టిస్ట్ నాడియా అంటే కియారా అద్వానీతో రాయ ప్రేమలో పడతాడు. అయితే రాయ జీవితంలోకి మెలీషా పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ ఎలా వస్తుంది, సొంత కొడుకు టికెట్ పాత్రలో నటించిన యష్ తండ్రికి ఎందుకు ఎదురవుతాడు అనేదే వెండితెరపై చూడాల్సిందే. ట్రైలర్ చూసి ఇదొక మాస్ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ అని భావిస్తే, క్లైమాక్స్ కి వచ్చేసరికి సైకలాజికల్ డ్రామాగా మారుతుంది. KGF లో మదర్ సెంటిమెంట్ క్లిక్ అయినట్లుగా ఇందులో అక్క తమ్ముళ్ల ఎమోషనల్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. గీతూ మోహన్ దాస్ టేకింగ్, యష్ రాసిన క్యారెక్టరైజేషన్లలో లాజిక్ లోపించింది. బలమైన కోర్ ఎమోషన్స్ లేకపోవడం, లెంత్ ఎక్కువగా అవ్వడంతో ఫస్ట్ హాఫ్ నుంచే బోర్ కొడుతుంది. యష్ నటన, స్టైలింగ్ బాగున్నా కూడా డ్యూయల్ రోల్ అంతగా మెప్పించదు. కియారా, తారా సుతారియా గ్లామర్ కే పరిమితం అవ్వగా, నయనతార నటన ఓకే అని చెప్పొచ్చు. మొత్తంగా విజువల్స్ రిచ్ గా ఉన్న బలమైన కథనాల వల్ల టాక్సిక్ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో తడబడింది.